హాయ్ సోనియాజీ. హాయ్ 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 హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఎలా అనిపిస్తుంది ఈరోజు కార్ లాంచ్ చేయడం? చాలా బాగుంది. అదే ఎప్పుడు అనుకోలేదు ఇలా ఒక కార్ అంటే కార్ కొనాలి అనే డ్రీమ్ నుంచి వాళ్ళ కార్ లాంచింగ్కి రావడం అన్నది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. ఫీలింగ్ బ్లెస్డ్ అండి, ఏం లేదు. మీరు రీసెంట్గానే వెర్నా తీసుకున్నారు కదా, మీ ఫేవరెట్ కలర్ అని చెప్పేసి అన్నారు. సో పోస్ట్ కూడా చేశారు ఇన్స్టాలో. ఎలా అనిపించింది ఆ రోజు ఆ మూమెంట్ మీకు? అంటే రీజన్ ఏం లేదు, ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్. యా 20. అమ్మో, నాకు కూడా గుర్తులేదు. థ్యాంక్ యూ. సో అది నా ఫస్ట్ కార్ అనమాట. లాక్డౌన్లో జస్ట్ తక్కువ అమౌంట్ నుంచి సేవ్ చేసుకొని చాలా ఇష్టంగా కొనుక్కున్న కారు. చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది. మా మమ్మీకి చెప్పేదాన్ని ఎప్పుడు మనం కార్ కొందామని, బట్ షీ ట్రైడ్ ఇట్ వెల్, కానీ చేయలేకపోయింది. సో ఐ థాట్ ఓకే ఫైన్, అడగడం ఎందుకు, మనం కూడా చేయొచ్చు అన్న దగ్గర ఇంకా అలా చేసి నేను కొనుక్కున్న కార్ అది. యా. మీ పార్ట్నర్స్ పవన్ అన్న మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి, కెరియర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ? సిద్ధు ఎప్పుడు నాకు సజెషన్స్ ఇవ్వడు, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆయన ఏంటి అంటే నేనేం చేసినా నా వెనకాల నుండి పుష్ చేస్తాడు. హీస్ అ వెరీ బిగ్ సపోర్ట్ ఇన్ మై లైఫ్. అంటే మోర్ దెన్ అ ఫ్యామిలీ, మోర్ దెన్ మై పేరెంట్స్ కన్నా కూడా సిద్ధు లేకపోతే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండను. యా. మీ పేరంటే చాలామందికి ఇష్టం, లైక్ ఆన్ స్క్రీన్ అవ్వచ్చు, ఆఫ్ స్క్రీన్ అవ్వచ్చు, మీరు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ కానీ. సో కొత్తగా ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కొత్తగా ఏమో అండి, మెసేజ్ ఇచ్చేంత ఇంకా నేను ఎదగలేదు. బట్ దెన్ మెసేజ్ కంటే కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని కాంప్రమైజ్ అవుతే లైఫ్ విల్ బీ వెరీ గుడ్. ఒకటి ఏంటి అంటే రిలేషన్షిప్ కిల్స్ విత్ అన్ ఈగో. ఆ ఈగో అన్నది లేకపోతే, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు తక్కువ నేను తక్కువ అన్నది లేకపోతే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. సో అలానే మేము కూడా డెఫినెట్గా ఫైట్స్ అన్నవి అవుతూ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అన్నవి అవుతూ ఉంటాయి. బట్ అలాంటివి కొంచెం అలాంటి దాని నుంచి మనం అ గుడ్ కమ్యూనికేషన్, హెల్దీ కమ్యూనికేషన్ పెట్టుకొని ఎలా ముందుకు వెళ్తాం అన్నదే విల్ బిల్డ్ అ మోర్ హెల్దీ రిలేషన్షిప్. యా. బ్లాక్ బస్టర్ విరూపాక్ష తర్వాత ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు, చాలామంది అడుగుతున్నారుగా. ఆ గ్యాప్ నేనేం తీసుకోలేదు. ఐ వాజ్ వర్కింగ్ ఫర్ శశిమదనం అండ్ మూవీస్లో చేయాలి అంటే విరూపాక్ష కంటే బెస్ట్ రావాలనే కదా నేను అనుకుంటాను. మళ్ళీ ఏదో ఒకటి చేసి డిసప్పాయింట్ చేయడం కంటే కూడా డూయింగ్ బెటర్ దిస్ థింగ్ విల్ మేక్ ఆడియన్స్ హ్యాపీ. కాబట్టి ఏదున్నా సరే విరూపాక్ష తర్వాత నేనేం గ్యాప్ తీసుకోలేదు. నాకు అటు రీల్స్ త్రూ ఎంటర్టైన్ చేయడం కూడా ఇంపార్టెంటే, అటు యూట్యూబ్ త్రూ ఎంటర్టైన్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో సమ్వేర్ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ఆడియన్స్ సమ్హౌ. శశివదనం గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? 100% ఎంటర్టైన్మెంట్ అండి, 100% ఎంటర్టైన్మెంట్. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. సో నేను చాలా టైమ్స్ విన్నా మీ ఫేవరెట్ అని. సో ఆయనకి ఏం చెప్తారు? కంగ్రాట్స్ ఏమన్నా చెప్పగలరా? అంటే బేసిక్గా నాకు జనరల్ నాలెడ్జ్ చాలా జీరో అండి. నాకు మా ఫ్రెండ్స్ కూడా ట్యాగ్ లైన్ ఇచ్చేది ఎడ్డీ పర్సన్ అని. కాబట్టి ఈ ఈ ఎలక్షన్స్, ఈ పాలిటిక్స్ అన్నవి నాకు అసలు ఐడియా లేదు. బేసిక్గా నన్ను అడిగితే కంప్లీట్ జీరో నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్లో. నేనే ఒప్పుకుంటున్నాను అది. అలా ఒప్పుకోకూడదనే బేసిక్గా నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వను, బట్ దాన్ని వాళ్ళు ఓపెన్ అవ్వాల్సి వస్తుంది. బట్ యా, ఐఎమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సార్ యాజ్ అ యాక్టర్ కావచ్చు, లేదా యాజ్ అ పర్సన్ కావచ్చు. యా, ఐ డెఫినెట్లీ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ మ్యామ్.